Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. Presently, I am working as a scientist in France. January 3rd, 2026, NTA CEUT UG నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ceut.nta.nic.in అనే వెబ్సైట్కి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన పోర్టల్లో పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ CEUT UG 2026 క్లిక్ చేస్తే అఫీషియల్గా NTA రిలీజ్ చేసినటువంటి నోటీస్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీసులో ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ స్ట్రక్చర్, మార్క్ స్కీమ్ అండ్ CEUT UG 2026కి స్టడీ మెటీరియల్ అనేటువంటిది ఏది సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కలుపుకొని నియర్లీ 230+ యూనివర్సిటీస్లలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి సింగిల్ విండో ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవడానికి CEUT UG అనేటువంటిది యూజ్ అవుతుంది. ఈ CEUT అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ CEUT UG ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. దీన్నే CBT టెస్ట్ అని చెబుతాము. 13 మీడియం లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంటుంది. CEUT UG 2026 ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి ఒకసారి చెక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది January 3rd నుంచి 30th January 2026 వరకు ఉంటుంది. ఫైనల్ ఫీ అనేటువంటిది 31st January 2026 11:50 PM వరకు ఫైనల్ డేట్ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు 31st 2026 వరకు ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ డేస్ వరకు వెయిట్ చేయకోకుండా అర్లీగా అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోండి. చివరి వరకు వెళ్ళిన తర్వాత అప్లికేషన్ చేసుకుంటే విండో స్లో అవ్వడం కానీ ఏవైనా అప్లికేషన్ లోడ్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ CEUT UG 2026 ఎగ్జామినేషన్స్కి 1 క్యాండిడేట్ 1 అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్కి పాజిబిలిటీ లేదు. మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటేనే అప్లికేషన్ డిక్లైన్ కాకోకుండా యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు ఉండకోకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీరు ఏవైనా బై మిస్టేక్ తప్పులు చేసి ఉంటే ఎగ్జామినేషన్ సెంటర్ కానీ అడ్రస్ కానీ ఇటువంటివి కరెక్షన్ విండో అనేటువంటిది February 2nd నుంచి February 4th వరకు ఓపెన్ చేసి ఉంటారు. ఆ లోపల మీరు ఏవైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ఏవి
అప్లికేషన్ కరెక్షన్స్ లేవు అంటే మీరు మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. ఎగ్జామ్ అనేటువంటిది 11th మే నుంచి 31st మే మధ్యలో కండక్ట్ చేసేదానికి టెంటేటివ్ డేట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఈ డేట్స్ అనేటువంటివి ఫిక్స్డ్ కాదు, టెంటేటివ్ మాత్రమే. కాబట్టి మీరు రెగ్యులర్గా ఎన్టీఏ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ మీరు అప్లై చేసినటువంటి సబ్జెక్ట్ పరంగా ఏ రోజు డేట్ పడింది, ఎగ్జామినేషన్ సెంటర్, టైం అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ ఎగ్జామ్ డేట్స్కి బిఫోర్ 1 వీక్ హాల్ టికెట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా CEUT UG 2026 యొక్క టైం షెడ్యూల్స్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తే డైరెక్ట్గా మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ క్వైరీని రిజాల్వ్ చేసుకోవచ్చు, లేదా ఈమెయిల్ చేసి మీ క్వైరీని రిజాల్వ్ చేసుకునే ఫెసిలిటీ ఎన్టీఏ ప్రొవైడ్ చేశారు. CEUT UG 2026 ఎగ్జామినేషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేటువంటిది ఒకసారి చెక్ చేస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ అనేటువంటివి కొన్ని యూనివర్సిటీస్కి మినిమం మార్క్స్ క్లియర్గా ఇండికేషన్ చేయడం జరిగింది. వాటిలో జనరల్ కేటగిరీ 50% స్కోర్ ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 45% అనేటువంటిది ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ అనేటువంటిది CEUT అడ్మిషన్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ ఎటువంటిది ప్రొవైడ్ చేయలేదు. CEUT ఎగ్జామ్ ప్యాటర్న్ 2026కి చూసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 3 సెక్షన్స్లో ఉంటుంది. సెక్షన్ 1లో 13 లాంగ్వేజెస్ మీద సెక్షన్ 1 ఉంటుంది. మీరు ఆ 13 లాంగ్వేజెస్లో 1 లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ 1లో లాంగ్వేజ్ మీద 50 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అనేటువంటిది టైం డ్యూరేషన్ ఇస్తారు. సెక్షన్ 2కు వస్తే 27 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 27 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో మీరు మినిమం 3 సబ్జెక్ట్స్, మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు మీరు సెలెక్ట్ చేసుకుండే ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్కి 60 minutes అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సెక్షన్ 3కి వస్తే జనరల్ టెస్ట్ ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 60 minutes డ్యూరేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 కేటగిరీలో చూసుకుంటే లాంగ్వేజ్ అనేటువంటిది కంపల్సరీ. సెక్షన్ 2లో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీరు 2, 3, 4, 5 మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 3కి వచ్చేసరికి జనరల్ టెస్ట్ అన్నప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ అనేటువంటిది స్పెసిఫిక్గా BA, BCom సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళకి ఇది అంత నెససరీ కాదు. కానీ ఈ సెక్షన్ 3 జనరల్ టెస్ట్ అనేటువంటిది
పర్టికులర్గా సమ్ యూనివర్సిటీస్ అనేటువంటివి క్యాలిబ్రేషన్ చేస్తున్నాయి. నేను ఇచ్చే మీకు అడ్వైజ్ ఏంటి అంటే సెక్షన్ 3 జనరల్ టెస్ట్ మీరు కంపల్సరీ అటెండ్ చేయండి. మార్కింగ్ స్కీమ్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఎలా CUET మార్క్స్కి స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది చూస్తే కరెక్ట్ ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తారు. ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్ అనేటువంటిది తీసేస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేటువంటిది అటెండే చేయకపోతే 0 మార్క్స్, అంటే మార్క్స్ ఏమీ కటింగ్ చెయ్యరు. మీ టోటల్ స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే దీన్నే రా స్కోర్ అని చెప్తారు. నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 5 మైనస్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 1 వచ్చినటువంటి టోటల్ స్కోర్ని రా స్కోర్గా కన్సిడర్ చేస్తారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీ అనేటువంటిది 2026 CUET UGకి కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేశారు. జనరల్ కేటగిరీని అన్రిజర్వ్డ్ కేటగిరీ UR అని మెన్షన్ చేస్తారు. వీటిలో 3 సబ్జెక్ట్స్ అనేటువంటివి మీరు సెలెక్ట్ చేసుకుంటే 1000 రూపీస్ ఫీ ఉంటుంది. ఎక్స్ట్రాగా మీరు సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటే ఈచ్ సబ్జెక్ట్కి 400 పే చేయవలసి ఉంటుంది. అదే OBC నాన్ క్రిమీ లేయర్ EWS కేటగిరీ చూసుకుంటే 900 అప్లికేషన్ ఫీ ఉంటుంది అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు. ఈ 3 సబ్జెక్ట్స్ తర్వాత మీరు అడిషనల్గా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే 375 రూపీస్ అడిషనల్గా మీరు పే చేయవలసి ఉంటుంది. SC ST PWD థర్డ్ జెండర్ కేటగిరీ వాళ్ళకి 800 అప్లికేషన్ ఫీ అప్ టు 3 సబ్జెక్ట్స్. అడిషనల్గా సబ్జెక్ట్ మీరు అప్లై చేసుకుంటూ ఉంటే 350 రూపీస్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది పర్టికులర్గా ఆ టైంకి మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా ఎగ్జామ్ రాస్తాను అన్నప్పుడు అప్ టు 3 సబ్జెక్ట్స్ అయితే 4500 పే చేయాలి. అడిషనల్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నప్పుడు 1800 రూపీస్ అనేటువంటిది పే చేయవలసి ఉంటుంది. రా స్కోర్ అనేటువంటిది మనం ఎలా చేస్తారు అనేటువంటిది చెక్ చేశాము. యూనివర్సిటీ అడ్మిషన్స్ అనేటువంటివి కట్ ఆఫ్ స్కోర్ ఎలా తీసుకుంటారు అంటే జనరల్గా టాప్ ర్యాంక్ను బేస్ చేసుకొని యూనివర్సిటీ రెప్యుటేషన్ బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటున్న కోర్సును బేస్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో మెజారిటీ మీ స్కోర్ టాప్ స్కోర్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. 80% వస్తే గుడ్ స్కోర్ కిందికి కన్సిడర్ చేస్తాము. 60% స్కోర్ పాస్ మార్క్స్ కిందికి కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీ ఎయిమ్ అనేటువంటిది టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే టాప్ పర్సంటేజ్ టాప్ ర్యాంక్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అడ్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్స్కి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి 230+ యూనివర్సిటీలలో ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లలో కలుపుకొని మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేటువంటిది BCA తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అనేటువంటివి, సబ్జెక్ట్స్ అనేటువంటివి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి CUET UG 2026లో అనేదానికి ఎగ్జాంపుల్స్కి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, కంప్యూటర్ సైన్స్ ఆర్ IT, జనరల్
టెస్ట్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ సెలక్షన్స్లలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, జనరల్ టెస్ట్ కంపల్సరీ BCA కోర్స్ చేయాలి అనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. BBA, BMS మేనేజ్మెంట్ కోర్స్ అనేటువంటిది మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో వెళ్ళాలి అనుకుంటే లాంగ్వేజ్ జనరల్ టెస్ట్ అనేటువంటిది మ్యాండేటరీ ఫర్ మెనీ యూనివర్సిటీస్ కాబట్టి జనరల్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్ అనేటువంటివి మీరు స్టడీ చేసే వాటిలో సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్కి ఇంగ్లీష్, జనరల్ టెస్ట్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అనేటువంటిది మీరు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. BBA, BMS మేనేజ్మెంట్ కోర్సెస్ వెళ్ళాలి అనుకుంటే. BSc సైన్స్ వెళ్ళాలి అనుకుంటే లాంగ్వేజ్ 2-3 సైన్స్ డొమైన్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ. MPC గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, BPC గ్రూప్ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి, MPC ఉన్న వాళ్ళకి మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా డొమైన్ సబ్జెక్ట్స్ అనేటువంటివి సైన్స్ రిలేటెడ్కి ఉన్నాయి. జనరల్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ. సో ఎగ్జాంపుల్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తీసుకుంటే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జనరల్ టెస్ట్ అనేటువంటిది కూడా యాడ్ చేసుకోండి. PCBకి ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ టెస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎలా ఉంది అన్నప్పుడు పర్టికులర్ సమ్ యూనివర్సిటీస్ జనరల్ టెస్ట్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు. బీకామ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ ఉండాలి, అకౌంటెన్సీ ఉండాలి, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ టెస్ట్ అనేటువంటిది టాప్ యూనివర్సిటీస్ అనేటువంటివి పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేస్తారు. వీళ్ళు ఇంగ్లీష్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, జనరల్ టెస్ట్ అనేటువంటిది సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. BA ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. 2-3 డొమైన్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ తీసుకోండి. మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటే MEC, HEC, CEC ఇలా గ్రూప్స్ వాళ్ళకి BA, బీకామ్లో సబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ టెస్ట్ అనేటువంటిది పర్టికులర్ టాప్ యూనివర్సిటీస్ అనేటువంటివి అడుగుతారు కాబట్టి జనరల్ టెస్ట్ రాయండి. ఈ BA వాళ్ళకి ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జనరల్ టెస్ట్ సబ్జెక్ట్స్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. మీకు పర్టికులర్గా ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ తీసుకోవాలి, వాటిలో సబ్జెక్ట్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ CEUT UG 2026 ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడానికి స్టడీ మెటీరియల్స్ అనేటువంటివి ఏవి చదవాలి అంటే NCERT టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మీరు తరోగా ప్రిపేర్ అయితే ఈ CEUT UG 2026ని క్రాక్ చేయవచ్చు. వీటితో పాటు మార్క్ టెస్ట్ అనేటువంటివి అట్లీస్ట్ 10 మార్క్ టెస్ట్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అట్లీస్ట్ 10 ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ రిసోర్సెస్ మీరు ఫాలో అయితే
మీరు అనుకున్నటువంటి ర్యాంక్ రీచ్ అవ్వవచ్చు. సో సిఈయుటి యూజీ 2026 అనేటువంటిది టాప్ యూనివర్సిటీస్ మరియు క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ వే అని చెప్పవచ్చు. కాబట్టి వితిన్ ద డెడ్లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది మ్యాక్సిమం సబ్మిట్ చేసుకోండి. ఈ 2026 సిఈయుటి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే సిఈయుటి యూజీ 2026 మీద కామెంట్లో తెలియచేయండి, మీకు రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.